శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ఇంట్లో లేదా గృహం యొక్క ఆవరణలో ఏ రకమైనటువంటి మొక్కలు పెంచితే మంచిది, అలాగే ఏ మొక్కలు పెంచడం వల్ల ఏ రకమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది అంటే లేదా ఏ రకమైనటువంటి లాభం కలుగుతుంది, ఏ రకమైనటువంటి ప్రయోజనం వనకూరుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, సహజంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాదాపుగా ఈ మధ్య అందరూ వాస్తురీత్యానే కరెక్ట్గానే నిర్మిస్తున్నారు. ఒకవేళ అంత బాగా నిర్మించినా కూడా అనుకున్న స్థాయి ఫలితాలు రాకపోవటం, కొన్ని ఇబ్బందులు కలగటం, సడన్గా కొన్ని మార్పులు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని రకాలైనటువంటి దైవ సంబంధమైనటువంటి వృక్షాలని, చెట్లని, మొక్కల్ని మన గృహంలో కానీ గృహం యొక్క ఆవరణలో కానీ పెంచగలిగితే ఆ వచ్చేటువంటి ఆ ఇబ్బందిని అవి అడ్డుకుంటాయి, అంటే అవి ఆపుతాయి. కనుక ఏ రకమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏ రకమైన మొక్కల్ని పెంచాలి, అలాగే ఏ దేవవృక్షాలను కనుక మన ఇంట్లో పెంచితే ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ అందరూ తెలుసుకోవాలి. కనుక వాటికి సంబంధించినటువంటి సమగ్ర అంశాల గురించి మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వీటిలో కొన్ని తెలిసినవే ఉంటాయి, కానీ తెలియని విషయాలు కూడా, అంటే ఏది పెంచితే ఏ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలియదు. అలాగే ఏ మొక్క పెంచడం వల్ల ఏ రకమైన ఇబ్బందుల్ని ఆపచ్చు అనేది కూడా కొంతవరకు మనకు తెలియదు. కనుక ఎవరికి ఏ ఇబ్బంది కలిగితే ఆ మొక్కని పెంచడానికి ప్రయత్నం చేయండి. కనుక ఈ అంశాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటగా ఏ మొక్కల్ని మన ఇంట్లో ఉంచాలి, గృహ ఆవరణలో కానీ ఇంట్లో కానీ ఉంచాలి అంటే, మొట్టమొదటగా అందరికీ తెలిసిందే, ఫస్ట్ చెప్తున్నాను, అది తులసి మొక్క. ఈ తులసి మొక్క ఇంట్లో ఎందుకు పెంచాలి? ఇక్కడ తులసి చెట్టు లేని ఇల్లు దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. దాదాపుగా తులసి చెట్టు పెంచుతారు. కానీ ఈ తులసి చెట్టు పెంచేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, వాస్తుశాస్త్రపరమైన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, తులసి మొక్క పెంచటం కోసం చాలా బరువైనటువంటి పెద్ద పెద్ద కోటలను కట్టేసేసి ఈశాన్యం మూల దాంట్లో ఈ తులసి మొక్క ఉంచటం జరుగుతుంది. ఇట్లా ఎప్పుడు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఈ తులసి మొక్క పెంచటం మంచిదే, కానీ దాదాపుగా ఒక 4 అడుగులు 5 అడుగులు ఒక మనిషికి సగానికి వచ్చేంత తులసి కోటలు పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించి చాలా ఎక్కువ మట్టి పోసి దాంట్లో తులసి మొక్క పెడితే ఈశాన్యం పూర్తిగా బరువు అవుతుంది. తులసి మొక్క వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి? మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆ ఇంట ఐశ్వర్యం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది పెంచే క్రమంలో ఈ ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా చేసేది ఏంటంటే, పెద్ద పెద్ద కుండీల్లో పెంచడం వల్ల ఈశాన్యం బరువైపోయి అనవసరమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవటం, అనవసరమైనటువంటి అంటే ఎవరికో షూరిటీ పెట్టి ఆ డబ్బు వీళ్ళు కట్టవలసిన పరిస్థితి రావటం, మనం తీసుకెళ్లే డబ్బు జాగ్రత్తగా ఏదన్నా ఒక బ్యాంకులో వేస్తే ఆ బ్యాంకు దివాలా తీయటం, ఇట్లాగా అనవసరమైనటువంటి బర్డెన్స్ వచ్చి ఇబ్బంది పెడతారు. అలాగే ఈశాన్యం అంతా వాస్తుశాస్త్ర రీత్యా చివరి సంతానాన్ని సూచిస్తుంది. సంతానపరమైనటువంటి చిక్కులు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, సంతానానికి అనారోగ్యం, సంతానం కరెక్ట్గా సెటిల్ కాకపోవటం, ఇటువంటివి జరుగుతాయి. కనుక తులసి మొక్క పెట్టాలనేటువంటిది తెలుసుకోవడం ఎంత అవసరమో, పెద్ద పెద్ద అంటే 4 ఫీట్ 5 ఫీట్ కుండీల్లాగా ఏర్పాటు చేసి ఈశాన్యం మూల పెట్టడం అనేటువంటిది అంత తప్పు. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. కాబట్టి తులసి కోట కానీ తులసి మొక్క కానీ ఇంట్లో పెట్టేటప్పుడు ఆ ఇంటిని బట్టి ఉండాలి. చాలా పెద్ద ఇల్లు, చుట్టూ పెద్ద కాంపౌండ్ ఉంటే అప్పుడు ఒక 4 ఫీట్ 5 ఫీట్ ఉండేటట్లుగా తులసి కోటను ఉంచవచ్చు. అట్లా కాకుండా ఈ రోజున చిన్న చిన్న ఇళ్ళే ఉంటున్నాయి, అంటే 150 గజాలు 200 గజాలు ఈ చిన్న చిన్న ఇళ్లలో పెట్టేటప్పుడు మాత్రం వీలైనంత వరకు అడుగు లేదా అడుగున్నర ఉండేటువంటి ఎత్తుండేటువంటి చిన్న చిన్న కుండీల్లో మాత్రమే ఈ తులసి మొక్కను పెట్టండి. ఇక అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళది మరీ దారుణమైన పరిస్థితి. ఈశాన్యం కరెక్ట్గా 4 అడుగులు 5 అడుగులు మించి స్థలం ఉండదు. వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ తులసి కోట అనేటువంటి దాన్ని కనీసం అడుగు మాత్రమే ఉండాలి, అంతకుమించి ఉండటానికి వీల్లేదు. మ్యాక్సిమం 18 అంగుళాలు ఉండొచ్చు, అది కూడా చాలా చిన్నదిగా ఉండాలి. అటువంటి చిన్న తులసి కోటను కొనుక్కొచ్చి పెట్టుకోవచ్చు. అలాగే హ్యాంగింగ్ కుండీలు కూడా వస్తున్నాయి, అంటే వేలాడేటువంటి కుండీలు కూడా వస్తున్నాయి. వాటిల్లో కూడా ఈ తులసి మొక్కను పెంచి చక్కగా ఉంచుకోవచ్చు. ఇంటిని బట్టి ఆ కోట ఉండాలి. ఇది అందరూ ముఖ్యంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా తులసి చెట్టు మేము పెంచుతున్నామండి అని అంటారు, ఈ ఇబ్బంది లేకుండా చూసుకోండి, అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకండి. ఇకపోతే
మరొక ముఖ్యమైనది, ఇంట్లో పెంచదగినటువంటి పూల మొక్కలన్నీ పెంచవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే మల్లె, మందారం, సన్నజాజి, విరజాజి ఇట్లా పూల మొక్కలన్నీ పెంచుకోవచ్చు. అయితే పూల మొక్కలు పెంచేటప్పుడు కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఆ పూల చెట్టు నుంచి పొరపాటున కూడా పాలు కారకూడదు. అలాగే ఆ పూలన్నీ కూడా వాసన వచ్చే పూలు అయి ఉండాలి. వాసన లేని పువ్వు పూజకి అనర్హము, అంటే పూజకి మనం వాడకూడదు. వాసన లేని పువ్వుతో పూజ చేస్తే అది తప్పు, పాపం. చక్కటి సువాసనలు వచ్చేటువంటి పూలతో మాత్రమే మనం దేవతారాధన చేయాలి. అటువంటి పూలని మాత్రమే మన ఇళ్లల్లో పెంచుకోవాలి. ముఖ్యంగా ఇందాక నేను చెప్పిన మందారం మొక్క పెట్టారనుకోండి, చక్కటి లక్ష్మీకరం, మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మల్లె కూడా అంతే, సన్నజాజి, విరజాజి ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఇకపోతే పారిజాతం మొక్క ఇంట్లో ఉండొచ్చు, అభ్యంతరం లేదు, ఉండాలి కూడా. ఈ పారిజాతం మొదట్లో హనుమంతుడు నివసిస్తాడంటారు. పారిజాత తరుమూల వాసినం అంటారు. అంటే హనుమంతుడు పారిజాత తరువు మూలంలో, అంటే మొదట్లో నివసిస్తాడు. ఈ పారిజాతం చెట్టు పెట్టిన చోట ఐశ్వర్యం ఉంటుంది. దాని తోడుగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి బాధ ఉండదు. అంటే ఈ గాలి ధూళి లోపలికి రావటం, ఈ భూత బాధ ఇవన్నీ కూడా ఉండవు. ఈ పారిజాతం పెంచటం వల్ల అది లాభం. అంటే ఎవరింట్లో అయినా సరే కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎవరికైనా కొంత గతంలో కాస్త భూత బాధ ఏర్పడింది అనేటువంటిది ఉంది, లేదా తరచుగా పీడకలలు వస్తున్నాయి, ఇటువంటివి ఏమన్నా ఉన్న చోట మాత్రం పారిజాత వృక్షాన్ని పెంచేటట్లయితే ఆ బాధలన్నీ కూడా చక్కగా సమూలంగా వెళ్ళిపోతాయి. పారిజాత చెట్టు ఉందంటే దాని మొదట్లో ఆంజనేయ స్వామి ఉన్నట్టే. కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా పవిత్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇకపోతే మనీ ప్లాంట్, ఇది అందరికీ తెలిసిందే. ఎందుకు పెంచుతారు? మనీ ప్లాంట్ అనేది డబ్బు కోసం పెంచుతారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇది పెంచేటప్పుడు కూడా ఈ మనీ ప్లాంట్ని కూడా వీలైనంత వరకు ఆగ్నేయ మూల కుండీ పెట్టి, మొత్తం ఇది తీగలాగా పాకుతుంది కనుక మీరు ఇష్టం వచ్చినట్టు పాకించవచ్చు. కాకపోతే ఈ పాకించే క్రమంలో కొన్ని ఇళ్లలో ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది, వీళ్ళు తూర్పు, ఉత్తరం, ఈశాన్యం పూర్తిగా దట్టంగా చీకటైపోయేటట్టు పెంచుతారు. ఇది పెంచడం వల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. తూర్పు నుంచి, ఉత్తరం నుంచి గాలి వెలుతురు ధారాళంగా మన ఇంట్లో పడేటట్లుగా ఉండాలి. అది మూసేసేటట్టుగా ఈ మనీ ప్లాంట్ని పెంచకూడదు. మనీ ప్లాంట్ని సక్రమంగా ఆగ్నేయ మూల నుంచి పెంచితే చక్కగా ఐశ్వర్యం వస్తుంది, అప్పులు తీరుతాయి. అలాగే ఇలా కాకుండా ఎగనెస్ట్గా మరీ ఓవర్గా ఆకులన్నీ అమ్ములుకునేటట్టుగా మొత్తం మూసేసి ఈశాన్య మూల పెట్టేసి అంతా గజిబిజి గందరగోళం చేసి చెమ్మ చీకటి చేసి చెత్తా చెదారం ఈశాన్య మూల ఉండేటట్టుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలకి నష్టం, అలాగే సంతాన ఇబ్బందులు, కొంత నెగిటివ్ ఎనర్జీ ఉండటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని సందర్భాల్లో అబార్షన్స్ అయినటువంటి పరిస్థితులు కూడా అనుభవంలో చూడటం జరిగింది. ఇకపోతే వెదురు మొక్కలు, అంటే ఈ మధ్య కొంత గిఫ్ట్లుగా ఇచ్చుకుంటున్నారు. చిన్న చిన్న వెదురు బొంగుల్లాగా ఉండేటువంటి మొక్కలు లేదా ఒరిజినల్ వెదురు చెట్లు, ఇవైతే ఇంట్లో ఉండొచ్చు. వీటి వల్ల చక్కటి అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయి, మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే తమలపాకు చెట్టు కనుక ఇంట్లో ఉంటే చాలా ఐశ్వర్యప్రదం, ఆరోగ్యప్రదం. ఇది చాలా శుభప్రదమైనటువంటి చెట్టు. అలాగే మరొక ముఖ్యమైనది మామిడి చెట్టు ఇంట్లో ఉండొచ్చు. అయితే కొంచెం ఇది గ్రౌండ్లోనే వేయాలి. చుట్టూ ప్రహరీ ఉన్న చోట మామిడి చెట్టు కనుక పెంచుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. మామిడి చెట్టు పెంచేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఈశాన్యం మూల మామిడి చెట్టు పెంచకూడదు. పెంచితే సంతాన నష్టం, సంతానం వాళ్ళ దగ్గర ఉండరు, అలాగే సంతానం కలగరు. కొంతమందికి అయితే సంతానం కలగడం కూడా ఉండదు. ఎందుకని? మహా వృక్షాలను ఈశాన్యం మూల పెంచరాదు. అట్లాగే జామ చెట్టు అయినా కూడా అంతే. ఇవన్నీ కూడా దక్షిణ వైపు, పడమర వైపు, అట్లాగే ఈశాన్యంలో కాకుండా పెంచుకోవాలి. మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన అది. పెంచితే మంచి జరగకపోగా ఇబ్బందులు పడతారు కనుక ఈ విషయాన్ని గుర్తుతో పెట్టుకోవాలి. ఇక చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే గులాబీ మొక్క ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా? గులాబీ చెట్టుకి ఏంటి, కాస్త జాగ్రత్తగా గమనిస్తే ముళ్ళు ఉంటాయి. మనం ఏం చెప్తున్నాం, గతంలో వీడియోలో కూడా చెప్పాం, ముళ్ళ చెట్లు ఇంట్లో పెంచకండి, పాల చెట్లు పెంచకండి అని చెప్పాం. మరి ముళ్ళు ఉన్నటువంటి గులాబీ చెట్టుని పెంచొచ్చా, పెంచకూడదా? మరి తేలాలి కదా. కొంతమంది పెంచమంటారు, కొంతమంది వద్దంటారు. దీనికి ఏమీ లేదండి, అంత ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఒక గులాబీ చెట్టును పెంచుకోండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అది కూడా ఈశాన్యం మూల కాకుండా ఆగ్నేయంగానో, వాయువ్యంగానో, దక్షిణం వైపో, పడమర వైపో పెంచుకోండి. కానీ ఎక్కువ గులాబీ మొక్కలు పెట్టవద్దు. ఎందుకని అంటే గులాబీ పువ్వు అనేటువంటిది అదృష్టప్రదమైందే, కానీ ఈ గులాబీ ముళ్ళ మొక్క ఎంత కాదనుకున్నా. కాబట్టి ఇది వీరు అతిగా పెంచకుండా ఉండటం మంచిది. గులాబీ అనేది మంచి వృక్షమే, పెంచుకోండి, మంచి చెట్టే.
కానీ ఎక్కువ పెంచకండి. కొంతమంది ఇల్లంతా గులాబీ తోట చేస్తారు. అలా చేయొద్దు. అలా చేసిన చోట ప్రాణ నష్టం సంభవిస్తుంది. మరీ ఇంటి నిండా గులాబీ మొక్కలు పెట్టేసేసి ఉంచుతారు. వాళ్ళ మనస్తత్వం అంతా మారిపోతుంది. ఎలాగా తయారవుతారంటే ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది. అన్ని ముళ్ళ చెట్లు చుట్టూతా ఉంటే మానసికంగా విపరీతమైన చికాకులు వచ్చేస్తుంటాయి. కారణం ఇదే, పెంచకూడదని చెప్పడానికి కారణం. ఏదో ఒకటి చివరిన ఏదైనా పెట్టుకుని ఏదైనా గులాబీ పువ్వు కోసుకుని దేవుడికి పెడితే మంచిదే. కానీ అలా కాకుండా ఇలా చేయటం ప్రమాదకరం. ఖచ్చితంగా ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే అరటి చెట్టు. ఈ అరటి చెట్టు కూడా ఇంట్లో మన ప్రహరీ లోపల కంటే కూడా బయట పెంచడం మంచిది. ప్రహరీ లోపల కంటే బయట పెంచితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా మంచి లక్ష్మీకరమైనటువంటి చెట్టు. ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. కనుక ఇటువంటి చెట్లను పెంచండి. నేను చెప్పినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని పెంచడం అనేటువంటిది ఐశ్వర్యకరం. కాబట్టి మీకు ఏ సమస్య ఉందో చూసి దానికి విరుగుడుగా ఈ చెట్లను కనుక పెట్టుకునేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి, చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.